గైస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. అండ్ ఈ రోజు వీడియోలో అమెజాన్ నుంచి ఒక పర్మనెంట్ జాబ్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో ఇది ఎట్లాంటి కాంట్రాక్చువల్ జాబ్ అయితే కాదు, ఇది ఒక ఫుల్ టైం జాబ్. మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు శాలరీ అప్ టు 5.5 lakhs పర్ annum అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు ఇన్ హ్యాండ్ 40,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా రోల్ విషయానికి వచ్చేస్తే ప్రోడక్ట్ కంప్లయన్స్ సీనియర్ అసోసియేట్ ఫుల్ టైం రోల్ అనమాట. సో, ఇందులో ముఖ్యంగా 2 రౌండ్స్ అయితే ఉంటాయి. ఒకటి ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో, ఇందులో 2 రౌండ్స్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటాయి. అండ్ మీకు ఆల్రెడీ వీళ్ళు లింక్ కూడా ఇచ్చేసారన్నమాట. డైరెక్ట్‌గా మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఆ లింక్ ఇదే అన్నమాట. సో, ప్రొడక్ట్ కంప్లయన్స్ సీనియర్ అసోసియేట్ బెంగుళూరు. ఈ లింక్ కావాలి అంటే నేను మన వాట్సాప్ ఛానెల్‌లో ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ చేసున్నా. మన ఛానెల్. యాహ్! ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ చేసున్నా. సో, మీరు మన ఛానెల్‌ని అయితే ఫస్ట్ విజిట్ చేయండి. ఇంకా జాబ్ విషయానికొచ్చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రెజెంట్ వీళ్ళు హైర్ చేసుకుంటున్న రోల్ వచ్చేసి అమెజాన్ ప్రొడక్ట్ కంప్లయన్స్ సీనియర్ అసోసియేట్ ఫుల్ టైమ్ రోల్ బెంగుళూరు అన్నమాట. మీరు గనక సెలెక్ట్ అయితే మీకు 4.5 నుంచి 5.5 లాక్స్ పర్ యానమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ ఓపెనింగ్స్ 30 అయితే ఉన్నాయి. 3 డేస్ ఎగోనే పోస్ట్ చేస్తున్నారు. ఇంకా జాబ్ విషయానికొచ్చేస్తే ఇదొక కంప్లయన్స్ రోల్ అన్నమాట. అంటే ఒక ఇప్పుడు అమెజాన్ ఉంది గదా! జెన్యూన్‌గా చెప్పాలి అంటే అమెజాన్‌లో సెల్లర్స్ ఉంటారు కదా! ఈ సెల్లర్స్ అనేవాళ్ళు కొన్ని ఫేక్ ప్రొడక్ట్‌ని అమ్మడం, లేకపోతే కొన్ని అనాథరైజ్డ్ ప్రొడక్ట్స్ అమ్మడం ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో, మీరేం జేస్తారు అంటే వాటన్నిటిని వెరిఫై చేసి అసలు అవి అమ్మొచ్చా? కాదా? అమ్మకూడదా? వాళ్ళ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, లీగల్ రిక్వైర్మెంట్స్‌ని మీట్ అవుతున్నాయా? లేదా? అనైతే మీరు చెక్ చేస్తారన్నమాట. వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసినారు. మీరైతే రిస్క్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్‌లో అయితే వర్క్ చేస్తారనమాట. సో, యువర్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇప్పుడు ఎవరైనా సరే సెల్లర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఏవైనా ఒక ప్రొడక్ట్స్‌ని అమ్మకూడని ప్రొడక్ట్స్‌ని అమ్ముతూ వాళ్ళ రూల్స్‌ని వయలేట్ చేస్తే, మీరు వాటిని ఇన్వెస్టిగేట్ చేసి, వాటిని ఎస్ఓపి ప్రకారంగా ఇన్వెస్టిగేట్ చేసి ఎస్కలేట్ చేయడం, లేకపోతే క్లోజ్ చేయడం, లేకపోతే వాళ్ళని ఆఫ్ బోర్డ్ చేయడం ఇట్లాంటి వర్క్ అయితే చేస్తారనమాట. సో, మీ దగ్గర ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్‌లో. అండ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ అవుట్‌లుక్ ఇట్లాంటి వాటి పైన స్కిల్స్ అయితే ఉండాలనమాట. అండ్ మీకు జనరల్‌గా ఆప్టిట్యూడ్ పైన, తర్వాత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, లార్జ్ డేటా సెట్స్ పైన వర్క్ చేసే కేపబిలిటీస్ ఉంటే సరిపోతుంది. ఇంకా 0-5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అంటే ఫ్రెషర్స్ గూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంటర్మీడియేట్ ఎక్సెల్ స్కిల్ ఉన్నా కూడా సరిపోతుందనమాట. ఇంకా ఈ జాబ్‌కి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను చెప్పేసాను గదా! సో, మీరు వితిన్ 48 అవర్స్‌లో ఈ ఎగ్జామ్‌ని కంప్లీట్ చేయండి. తర్వాత మీకు ఆహ్, జనరల్‌గా ఒక ఫార్మ్‌ని పంపిస్తాం. ఆ ఫార్మ్ గనుక ఫిల్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఇంకా ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ మన వాట్సాప్ ఛానెల్‌లోకెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ లింక్ అనేది పేస్ట్ చేసున్నా. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయంగానే మీరిక్కడికొస్తారనమాట. సో, ఇక్కడ నేను అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్‌గా చెప్తాను వినండి. ఫస్ట్ ఇదొచ్చేసి ప్రాడ్ కంప్లయన్స్ సీనియర్ అసోసియేట్ బెంగుళూరు. హౌ డిడ్ యూ ఫైండ్ అంటే జాబ్ బోర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. విచ్ జాబ్ బోర్డ్స్ అంటే నౌకరీ అండ్ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మీ మొబైల్ నంబర్, మీ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ పెట్టండి. ఒకవేళ మీరు ఈవెన్ దో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా జస్ట్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ పెడితే సరిపోతుంది. ఇంకా మీ ఇయర్ ఎప్పుడు పాస్ ఔట్ అంటే అప్పుడు పాస్ ఔట్. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా పెట్టొచ్చు. తర్వాత మీ ఎడ్యుకేషన్ టైప్ ఏంటి అంటే మీది ఏదైతే స్ట్రీమ్ ఉందో అది పెట్టేసేయండి. తర్వాత సిటిజన్‌షిప్ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు డిజేబిలిటీ ఉంటే యెస్, అదర్‌వైస్ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఫుల్ అడ్రెస్, మీ కరెంట్ సిటీ, మీ కరెంట్ స్టేట్ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. మీరిక్కడ టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషర్స్ అయితే 0 అని పెట్టేసేయండి. రిమైనింగ్ వాళ్ళు మీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉందో అది మంత్‌లో ఇవ్వండి. అట్లాగే మీరు కరెంట్‌లీ వర్క్ చేస్తుంటే యెస్, అదర్‌వైస్ నో. నోటీస్ పీరియడ్ కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్. సో, మీరు ఒకవేళ ఏదైనా కంపెనీతో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ నేమ్ రాయండి. లేదు అంటే నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయండి. ఇక్కడ అంతే. మీకు ఒకవేళ ఫ్రెషర్స్ అయితే 0 అని ఇచ్చేసేయండి సాలరీ. ఒకవేళ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే మీ సాలరీ ఎంత అనేది కూడా ఇచ్చేసేయండనమాట. మీకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా అంటే ఇట్ షుడ్ బి నో. అండ్ మీరు బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఓవర్ టైమ్ వర్క్ చేస్తారంటే యెస్ అని పెట్టండి. తర్వాత వీక్ ఆఫ్స్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఓకేనా అంటే ఓకే అని పెట్టేసేయండి. ఇది రీలొకేషన్ కూడా యెస్ అని పెట్టేసేయండి.
అండ్ టెలిఫోన్ ద్వారా కస్టమర్స్‌కి కమ్యూనికేట్ అవుతారా అంటే యెస్ అని పెట్టేసేయండి. మీకు ఎంఎస్ ఎక్సెల్‌లో పివోట్ టేబుల్స్, వీలుకప్స్ తెలుసా అంటే తెలిస్తే యెస్ అదర్‌వైస్ నో. అట్లాగే మీ పాన్ కార్డ్ నంబర్, ఈ ఆధార్ నంబర్ కూడా ఐ మీన్ మీకు ఈ ఆధార్ ఉందా అని అడుగుతున్నారు. ఉంటే యెస్ అదర్‌వైస్ నో అని ఇచ్చేసేయండి. ఇంకా మీరెప్పుడైనా అమెజాన్‌లో పని చేశారా? మీరు కరెంట్‌లీ అమెజాన్‌లో పని చేస్తున్నారా? ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసి, ఇక్కడ అన్ని కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండనమాట. సబ్మిట్ చేయంగానే మీకు ఎగ్జామ్ లింక్ అయితే వస్తుంది. సో, ఎగ్జామ్ లింక్ రాంగానే ఫస్ట్ మీరు కేర్‌ఫుల్‌గా ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్‌లో ముఖ్యంగా 3 రౌండ్స్ ఉండొచ్చు. ఫస్ట్ బేసిక్ ఎంసీక్యూ ఉంటది. తర్వాత వాయిస్ వర్షన్ కానీ, వ్రిటన్ వర్షన్ కానీ ఉంటుంది. సో, ఇది క్లియర్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారనమాట. సో, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈ వాట్సాప్ ఛానెల్‌లో అన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, ఇది గైస్ చూసారు కదా! ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్.